హాయ్, గుడ్ మార్నింగ్. చలి చంపేస్తుంది. అబ్బాబ్బా, ఈ చలికి మన అమ్మమ్మలు ఎట్లా లేసి మనల్ని సాకి పెంచి పెద్ద చేశారో తెలియదు. కానీ ఈ చలికి పనికి రావాలంటే అస్సలు అవ్వదు. చాలా కష్టంగా ఉంటుంది మార్నింగ్ లేయడానికి. ఇంకా నా చిన్నప్పుడు అయితే మా అమ్మ మా నాన్న 2 గంటలకి 3 గంటలకి 4 గంటలకి అట్లా లేసేవాళ్ళు. అవన్నీ ఇప్పుడు గుర్తొస్తున్నాయి నాకు. చాలా అంటే చాలా చలిగా ఉంది, బండిలో ఇంకా చలిగా ఉంది. అబ్బా, పొద్దున్నే లేయాలంటే ఇంకా బెడ్షీట్ కప్పుకొని ఇంకా పడుకోవాలనిపిస్తుంది, అస్సలు లేయాలనిపించదు. అలా ఉంటుంది సిచ్యువేషన్ దారుణంగా. ఇంకా నేను పొద్దునైతే 6:40 అయిపోయింది. డ్యూటీకి అయితే వచ్చిన. అబ్బా, వీళ్ళకేంటి వీక్లీ 2 టైమ్స్ అయితే లీవ్ ఉంటుంది, సాటర్డే సండే, సాఫ్ట్వేర్లు కాబట్టి. సండే అయిపోయా, మండే స్టార్ట్ అయిపోయింది ఈరోజు. మండే ఎందుకు వస్తుందా అనిపిస్తుంది నాకైతే. మాకు కూడా 2 సండేలు ఉంటే బాగుండేది అనిపిస్తుంది. 2 సండేలు రాలా, ఒకే సండే పెట్టారు. కొంతమందికి అది కూడా లేదనుకోండి. మన విలేజ్లో అయితే మన ఇష్టం, ఎప్పుడైనా ఇంకా వ్యవసాయం చేసే వాళ్ళకి ఎప్పుడైనా కానీ లీవ్ వేసుకోవచ్చు. ఇష్టం డ్యూటీకి పోవచ్చు, లేకపోతే లేదనమాట. ఎందుకంటే వ్యవసాయం అట్లే ఉంటుంది, పనికి పోయేవాళ్ళు. అబ్బా, నాకు చలికి మాటలు రావట్లేదు స్వామి, భయంకరంగా చలి పెడుతుంది అసలు. మండే వచ్చింది, స్టార్ట్ అయిపోయింది. సాటర్డే వచ్చినాడు హ్యాపీగా అనిపిస్తుంది, మండే వచ్చినాడు ఏడిపిస్తుంది. స్వెటర్ వేసుకుని కూడా చలి పెడుతుంది. మన విలేజ్లో ఎలా ఉందో కానీ ఇక్కడైతే బెంగళూరులో చాలా చలిగా ఉంది. విలేజ్లో చలిమంటలు వేసుకొని బాగా ప్రశాంతంగా చలిమంట దగ్గర కూర్చుంటూ ఉంటారు చాలామంది. నేను కూడా చలిమంట దగ్గర చిన్నప్పుడు కూర్చుంటాను. స్వీట్ మెమరీస్ అంతా ఇప్పుడు గుర్తొస్తున్నాయి. ఓకే, బాయ్. టైం అయిపోయింది. తల కొడుతూ కదా, కొప్పు పెట్టేసుకుంది ఇంకా. బాయ్.